హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీస్ చందకి. ఇవే మమ్మీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్, ఇయర్ రింగ్స్. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా పెట్టుకుంటే. టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. మంచిగా రెడీ అయిపోయి కూర్చున్నా. ఇంత మార్నింగ్ ఎందుకు లేచా అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా. మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ టైం ప్లాన్ చేసుకున్నాం కానీ ఫ్లాప్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నాయి వెళ్లే రూట్ అంతా. అందుకే క్లైమేట్ చాలా బాగుంది చూడడానికి. జర్నీ టైం అయితే 1 అవర్ పడుద్ది. బండి మీద కూర్చుని అలా సీనరీస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నేను గ్రాసి ట్విన్నింగ్ ట్విన్నింగ్ కలిసిపోయా వాటిలో అయితే. అసలు ఈ లేట్ అవడానికి కారణం అంతా వీడే. ఆ రెడీ అయ్యి ఖాళీగా కూర్చోడానికి కారణం కూడా వీడే. వెళ్ళే దారిలో అయితే ఆయిల్ కంపెనీ నుంచి వాటి విండ్ పైప్ నుంచి అయితే పెద్దగా మంట వస్తుంది. అందుకనే షూట్ చేసేది అయితే చాలా పెద్దగా వచ్చింది మంట అయితే. వెళ్ళే దారిలో అయితే మాకు చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా కనిపించింది. నేను చూడండి కుదురుగా కూర్చోకుండా అమ్మ ఆ బిల్డింగ్ మీద కోతుంది చూడు ఉంది చూడు అని దొబ్బుతానే ఉంటాం మా మమ్మీని. ఆ పక్కన అది ఉంది, ఈ పక్కన ఇది ఉంది అన్ని చూపిస్తానే ఉంటుంది. డ్రైవింగ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయనివ్వట్లేదు. బండి తీసుకెళ్లి ఎక్కడ పెడతాను ఏంటో. మా మమ్మీతో ఈ లొల్లంతా అయ్యేలోపే మన గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. ఇదైతే రావులపాలెం గోదావరి బ్రిడ్జ్. చాలా బాగుంది చూడడానికైతే. అసలే క్లైమేట్ చల్లగా ఉంది కదా. గోదావరి నుంచి ఇంకా చల్లగా వస్తుంది గాలి. నా ఆనందానికి అయితే అవధులు కూడా లేకుండా పోయే. గట్టిగా పాటలు పాడుకుంటూ ఏవో ఏవో చేస్తున్నా బండి మీద కూర్చొని నేను. మనం రావులపాలెంలోకి ఎంటర్ అయిపోయాం. ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఇన్ని అరటి తోటలు అక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. రావులపాలెం మొత్తం ఎటు చూసినా అరటికాయలు కట్టుకునే ఉంటాయి బండ్లకి. చాలా బాగుంటది చూడడానికి అయితే. అలా చూస్తూ ఉండగానే ఎన్ని బండ్లు వెళ్ళిపోయో చూడండి జెట్ స్పీడ్ లో. మేము ఎప్పుడో 9 years బ్యాక్ వెళ్ళాము. అప్పటికి రోడ్డు కూడా లేదు సరిగ్గా టెంపుల్ కి వెళ్ళడానికి అయితే. ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో మొత్తం. అసలు వేరే వేరే రూట్స్, బండి వెళ్ళడానికి ఒక రూట్, కార్ వెళ్ళడానికి ఒక రూట్. నేనైతే ఫస్ట్ టైం కోకో ప్లాంటేషన్ ఎంత దగ్గరగా చూడడం నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అవైతే. మేము వెళ్ళినప్పుడు అయితే పార్కింగ్ లాట్ కాదు కదా, రోడ్లు కూడా లేవు. ఇప్పుడైతే ఎంత పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. షాక్ అసలు టెంపుల్ ఎటు సైడ్ ఉందో కూడా తెలియలేదు మాకు. ముందైతే టికెట్ కౌంటర్ వెతుక్కున్నాం. ఆ వెతుక్కోవడానికి 10 minutes టైం పట్టింది. వెంటనే ప్రదక్షిణాలు స్టార్ట్ చేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంతకు ముందు ప్రదక్షిణాలు అన్ని గుడి లోపల చేసేవాళ్ళం. టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే టైం కి 7:15 అయితే అయ్యింది టైం. మేము బయటికి రావడానికి అయితే గంట పట్టింది. మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకున్నా అని చెప్పా కదా. ఇంకా మిగతా లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీ దర్శనం అయితే ఒక 4 hours టైం ఈజీగా పట్టుద్దంట. నేనైతే 200 తీసుకోమని ప్రిఫర్ చేస్తా. ఇంతకు ముందు ఈ తులసి చెట్టు దగ్గర వెలిగించేసే వాళ్ళం దీపాలన్నీ. ఇప్పుడు బయట పెట్టారన్ని. ఇక్కడ మన చుట్టాలు కూడా కనిపించారు మాకు. చాలా రష్ ఉంది టెంపుల్ లో అయితే. అసలే సాటర్డే కదా, అందులోని ఫేమస్ టెంపుల్. అందుకే చాలా చాలా రష్ గా ఉంది. టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడు స్వామి అయితే. ఆ మొక్కు నెరవేరాక అయితే 7 weeks వస్తారనమాట టెంపుల్ కి. అంటే కంటిన్యూ 7 weeks అవ్వక్కలేదు కానీ 7 weeks కంపల్సరీ వస్తారు మొక్కు తీరాక. టాప్ టౌన్ వెంకటేశ్వర స్వామిని ఎలాగో చూపించలేదని చెప్పి మీ అందరికి విమాన వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నా. దండం పెట్టుకోండి. తర్వాత అయితే దీపాలు వెలిగించడానికి వచ్చేసాం ఇక్కడికి. నువ్వుల నూనెతో అయితే దీపాలు వెలిగిస్తారు. చాలా ఎక్కువగా వెలిగిస్తారు ఇక్కడైతే. నేను చెప్పానుగా 9 years బ్యాక్ వచ్చామని చెప్పి. ఇంతకు ముందు అయితే గుడి లోపలే వెలిగించేసే వాళ్ళము. ఇప్పుడైతే బయట స్పెషల్ గా సెపరేట్ గా కూడా కట్టారు దీనికైతే. ఇంతకు ముందు అయితే ఈ ఏరియాలో ఒకే ఒక్క టిఫిన్ షాప్ ఉండేది. అక్కడ కూడా ఊతప్పం వేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎటు తిరిగినా షాప్సే. టిఫిన్ షాప్స్, స్వీట్ షాప్స్ చాలా ఉన్నాయి. చిన్న నర్సరీ ఉండి మొక్కలు అమ్ముతున్నారు. మేమైతే అక్కడ మల్లె మొక్క తీసుకున్నాము. అది కూడా చాలా హెల్తీగా ఉంది. ఆల్రెడీ ఇంటికి వచ్చి ప్లాన్ కూడా చేసేసాం మేము. రావులపాలెం వచ్చాక మనం సైలెంట్ గా ఉంటామా, అందుకే ఆర్కే టిఫిన్స్ కి వెళ్ళిపోయాం. అక్కడైతే ఫుల్ గా కుమ్మేసాం మేమైతే. అందరికి తెలిసిన చాలా ఫేమస్ అన్లిమిటెడ్ టిఫిన్ 100 rupees కే. చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని టేస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే నేను దెబ్బ రొట్టి, చెరుకు పానకం ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది అయితే చిట్టి పెసరట్టు ఉప్మా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చట్నీస్ కూడా అన్లిమిటెడ్ కదా, ఎన్ని కావాలితే అన్ని వేయించుకోవడం తినడం. కానీ నాకైతే 100 rupees వర్త్ టిఫిన్ తింటామా అంటే లేదనే చెప్పాలి. కానీ అప్పటికే తిన్నాం. చాలా లేట్ అయిపోయింది. టైం కాని టైంలో అంత ఫుడ్, అది కూడా ఎక్కువగా తినేసా. అందుకనే మొత్తం కడుపులో తిప్పేసింది బండి మీద వెళ్ళినంత సేపు. కానీ అక్కడ తిన్నంత సేపు చిన్న సెన్సేషన్ కూడా లేదు నాకు. అంతే, ఇలా ఇంటికి వెళ్ళనో లేదో అలా మంచం మీద పడుకునే ఉన్న 2 hours. అంతే. మరి వీడియోకి మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.